ఒకప్పుడు సముద్రంలో మునిగిపోయిన ఒక మహానగరం ఉందట. మీరు నమ్మగలరా? ఇది కథ కాదు, ఇది ద్వారక రహస్యం. భగవాన్ శ్రీకృష్ణుడు పాలించిన స్వర్ణ నగరం ద్వారక. ఇది నిజంగా ఉందా, లేదా కేవలం పురాణాల కథేనా? సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. శ్రీకృష్ణుడు మధురలో ఉంటూ తన ప్రజలను శత్రువు నుండి కాపాడడానికి యత్నించాడు. కానీ శత్రువులు ఆగలేదు. మగధరాజు జరాసంధులు తన పెద్ద సేనతో మధురపై వరుసగా దాడులు చేయడం మొదలుపెట్టాడు. పట్టణాలు కాలిపోయాయి. ప్రజలు భయంతో వణికిపోయారు. యుద్ధం ఆగేలా కనిపించలేదు. అప్పుడే శ్రీకృష్ణుడు ఆలోచించాడు, ఎప్పటికీ యుద్ధం చేస్తే ప్రజలకు శాంతి ఉండదు. వారిని రక్షించడమే నిజమైన మార్గం. అందుకే ఆయన దేవతల శిల్పి విశ్వకర్మను పిలిచాడు. శత్రువులు చేరలేని సముద్రం మధ్యలో ఒక బలమైన అజేయ నగరాన్ని నిర్మించమని చెప్పాడు. శ్రీకృష్ణుడు విశ్వకర్మతో అన్న మాటలు చాలా ప్రత్యేకం. శత్రువులు సులభంగా చేరలేని నగరం కావాలి. భూమి మీద కాదు, సముద్ర తీరానికి దగ్గరగా, శత్రువుల కంటికి అందకుండా ఉండే నగరం కావాలి. అప్పుడు విశ్వకర్మ చెప్పాడు, ప్రభు, మీరు ఆదేశిస్తే స్వర్గానికే మించిన నగరాన్ని నిర్మిస్తాను. అలా శ్రీకృష్ణుడి ఆదేశంతో విశ్వకర్మ నిర్మించిన నగరమే ద్వారక. అది సాధారణ నగరం కాదు. బంగారు రాజప్రాసాదాలు, వెండి వీధులు, రత్నాలతో అలంకరించిన ద్వారాలు, బలమైన గోడలు, ఆధునిక నౌకాశ్రయాలు అన్నీ కలిసి ఉన్న స్వర్గానికి సమానమైన నగరం. అందుకే ఆ నగరానికి పేరు వచ్చింది ద్వారక, అంటే అనేక ద్వారాలు కలిగిన రక్షిత నగరం. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ఒక భయంకరమైన సంఘటన జరిగింది. శక్తివంతమైన యాదవ వంశం ఒక్కొక్కరిగా నశించడం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు తన అవతార ధర్మాన్ని పూర్తి చేసి అర్జునుని చూసి ఒక గంభీరమైన మాట అన్నాడు, కాలం పూర్తయింది, ద్వారక ఇక భూమిపై ఉండకూడదు. ఆ మాటలు చెప్పిన తర్వాత కొంతకాలం గడిచే కొద్దీ సముద్రం అసహజంగా మారి తర్వాత భారీ అలలు నగరాన్ని మింగేందుకు దూసుకొచ్చాయి. ప్రజలు భయంతో చూస్తుండగానే సువర్ణ ద్వారకా నగరం నెమ్మదిగా సముద్రంలో కలిసిపోయింది. ఇది కేవలం పురాణ కథేనా, లేదా నిజంగా జరిగిన చరిత్ర? 1963 భారత సముద్ర శాస్త్ర విభాగం గుజరాత్ తీరంలో చేసిన ఒక రహస్య అన్వేషణ. డైవర్ సముద్రంలోకి దిగ్గానే వాళ్ల కళ్ళ ముందు కనిపించిన దృశ్యం ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. నీళ్లల్లో దాగి ఉన్నవి రాతి గోడలు, సూటిగా వేసిన రహదారులు, పురాతన స్తంభాలు, ఒక నగర నిర్మాణం మొత్తం. ఇది కల్పిత కథ కాదు, ఇది చరిత్రే. కార్బన్ డేటింగ్ చెప్తోంది వాటికి 1000 సంవత్సరాల వయసు. అంటే ఇంతకాలం మనం వినుకున్న కథలు కేవలం పురాణం కాదు. ద్వారక నీళ్లల్లో మునిగిపోయిన ఒక చారిత్రక మహానగరం. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఆ నగరం సముద్ర ప్రవాహానికి ఎదురుగా ఒక ఇంజనీరింగ్ ప్లాన్తో నిర్మించబడింది. అంటే ఈరోజు మనం గర్వంగా చెప్పుకునే మెరైన్ టెక్నాలజీ కూడా సవాల్ విసిరేస్తాయి. అందుకే ద్వారక కేవలం ఒక నగరం కాదు, అది శ్రీకృష్ణుని కాలపు శాస్త్ర విజ్ఞానం, భారతీయ చరిత్ర ప్రాచీనతకి జీవంత సాక్ష్యం. సముద్ర గర్భంలో నిద్రిస్తున్న ఆ నగరం ఇప్పటికీ మనతో చెప్తోంది, పురాణం చరిత్రగా మారుతుంది, సత్యం కాలాన్ని దాటుతుంది. మీకిలాంటి పురాణ రహస్య కథలు దాగిన చరిత్రలు, దైవశాస్త్ర విజ్ఞానం ఇంకా కావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి తదుపరి వీడియో ఏ కథ మీద కావాలో కామెంట్లో చెప్పండి.